ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలము శుభములు తెలియజేస్తున్నాను. ఈ కోవిడ్ దినముల్లో కూడా ప్రభు బెయిర్షెబా ద్వారా యవనస్తులైన వారికి ఈ విధముగా ప్రత్యేకమైన రిట్రీట్ కలిగి ఉండటానికి ప్రభు సంఘం ద్వారా మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. ఈ దినాల్లో యవనస్తులు ఆత్మీయంగా నీరసించిపోకుండా మీ యొక్క ఆత్మలను ఉజ్జీవింపచేయడానికి ప్రభు వాక్యములో మీరు ఇంకా స్థిరముగా నిలకడగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు మీకు ధన్యకరమైన అవకాశాన్ని బెయిర్షెబా ద్వారా స్థానిక పెద్దల ద్వారా మీకు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన అంశం ఏంటంటే, ఇక్కడ థీమ్ రాయబడింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దానాశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. తండ్రి, స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించినారు. ఆయన శిలువ మరణము ద్వారా మా పాపములు క్షమించినారు. ఆయన నీతిని మాకు అనుగ్రహించినారు. అందుకే వందనాలు. ఆ నీతి ద్వారా మీ ఎదుట నిలబడి నేను ఆరాధించుకోవడానికి, మీతో సహవాసం చేయడానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. బెయిర్షెబా ద్వారా మీరు అనుగ్రహించిన ప్రత్యేకమైన యూత్ రిట్రీట్ని బట్టి దేవా స్తోత్రములు. ఆయా స్థలముల నుంచి, దూర ప్రాంతాల నుంచి నీ బిడ్డలను మీరు తోడుకొని వచ్చినారు. అందుకే స్తుతిస్తున్నాం. ఈ దినమంతా కూడా హౌస్ ఆఫ్ బీటిట్యూడ్లో ఈ విధముగా అనేక రకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రభువా. వీటన్నిటిలో మీ సహాయాన్ని, మీ నడుపుదలను, మీ అభిషేకాన్ని కోరుతున్నాం. దయల తండ్రి, మీరు మా మధ్యలో ఉండండి. దేవా, మీరు మాతో మాట్లాడితేనే కానీ ప్రభా మేము మాకు విషయాలు బోధపడవు. మనిషిని జ్ఞానము, మనిషిని తెలివితేటలు వ్యర్థమ ఎరుగుదును. కనుక తండ్రి, సమృద్ధి అయిన మీ మాటలు, మీరు ఉద్దేశించిన మాటలు దయల తండ్రి ఈ యొక్క ఉదయకాలన్న బిడ్డలకు దయచేయండి. ప్రభా, మీ యొక్క చిత్తముల గురించిన విషయాన్ని మేము ధ్యానం చేయకూరుచుండగా ఈ గంభీరమైనటువంటి అంశంలో దేవా, మీ ఆత్మ ద్వారా ఏ విషయాలు మేము ధ్యానం చేసుకోవాలో, నాయన ఎంతవరకు మేము ధ్యానం చేసుకోవాలో, దేవా దేని మీద మా మనసు పెట్టుకోవాలో, ఏ విధంగా మా జీవితాలు మలుచుకోవాలో ఇవన్నీ మాకు నేర్పించు ప్రభువా. మేము మీ నడిపించిన మార్గం నడుచుటకు సహాయం ఇచ్చేయండి. నీ దాసులను కూడా కనికరించుము. బలహీనుడను, అయ్యగుడు నా పాత్రుడను అని కరుణించి నీ అభిషేకము నాపయించు. వచ్చిన వారికే స్తోత్రాలు. రావాల్సిన వారిని కూడా మీరు తోడుకొని రండి. ప్రతి యవ్వనస్తుని దర్శించు. వారి భాగం వారికి దయచేయము. వచ్చిన వారిలో ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం లేకపోతే దేవా, ఈ దినమైన వారి ప్రభుకి వారి హృదయాలు ఇచ్చినట్లుగాను ఈ దినం వారికి జీవితంలో విశేషమైన రీతిగా దయచేయము. నీ బలమైన సాన్నిధ్యము మా మధ్యలో ఉంచు. నీ మహిమను కనపరచు దేవా. కంటికి కనిపించుకున్న దురాత్మలు బంధిస్తూ దేవా, ఈ యొక్క యూత్ రిట్రీట్ సందర్భంలో ఎవరెవరైతే దేవా అనేక మంది యవనస్తులు, పెద్దలు పనిచేస్తూ వచ్చారో, సహోదరులు, వారందరిని బట్టి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి పెడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క చిత్తము గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. ఇది ఒక గంభీరమైనటువంటి అంశము, చాలా పెద్ద అంశం. ఇది మనము ఎంతవరకు ధ్యానం చేయాలో ప్రభు తన ఆత్మ ద్వారా అంతవరకు మరి మనకు ఏది అవసరమో అది మాట్లాడినట్లుగా ప్రభు సాయం కోరుకుందాం. దేవుని యొక్క చిత్తము అంటే ఏమిటి? దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తము ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యమే దేవుని యొక్క చిత్తం. దేవుడు మన చేతిలో ఉంచినటువంటి పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క చిత్తం. కొంతమంది చెప్తుంటారు, దిట్ ఈజ్ రివీల్డ్ గాడ్స్ విల్ అంటారు. రివీల్డ్ గాడ్స్ విల్. దేవుని వాక్యమే దేవుని చిత్తం అయితే ఇక ప్రత్యేకించి దేవుని చిత్తం కనుక్కోవడం ఏంటి అనేది మీకు అనుమానం రావచ్చు. నిజమే, ఇప్పుడు ఈ వాక్యమంతా కూడా దేవుని యొక్క చిత్తమే. ఈ లోకములో ఎలా జీవించాలో
ఈ యొక్క వాక్యములో దేవుడు రాయించి పెట్టాడు. కనుక హౌ టు లివ్, ఎలాగ జీవించాలో దేవుడి వాక్యములో రాయించి పెట్టాడు. కానీ ఈ వాక్యం చదవటం ద్వారా ఈ లోకములో ఎలా జీవించాలో మనకి అర్థమవుతుంది. పరిశుద్ధంగా ఎలా జీవించాలి, నీతిగా ఎలా జీవించాలి, రక్షణ ఎలా పొందాలి, పరలోక రాజ్యానికి ఎలా చేరాలి, ఇలాగన్నీ కూడా ఈ వాక్యం రాయించి పెట్టాడు. కానీ ఈ వాక్యము దేవుని చిత్తం, ఇది మనకి బయలుపరచబడిన దేవుని చిత్తం. మరి ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్న అంశం ఏంటి? దేవుని చిత్తము జరిగించువాడు అంటే ఇదేంటి? మన దేవుని చిత్తం నెరవేర్చువాడు అని అంటే ఇంకొంచెం లోపలికి పోతే మన జీవితాల్లో చేసుకునేటువంటి తీర్మానాలు, ద డెసిషన్స్ వాట్ వీ మేక్. మనం పుట్టిన దగ్గర నుంచి మనం పెరుగుతూ ఉంటాం. ఊహ తెలిసిన తర్వాత మనకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. రక్షించబడ్డాం, ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభు మన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన ప్రణాళికను కలిగి ఉంటాడు. కీర్తన 40:5 ఏమంటాడు? దేవా, నాడిలా మీకున్న తలంపులు విస్తారములు. కనుక నీ విషయంలో ప్రభువుకు కొన్ని తలంపులు ఉన్నాయి, నా విషయంలో కొన్ని తలంపులు ఉన్నాయి. వాటిని కనుక్కోవలసిన బాధ్యత నా మీద, నీ మీద ఉన్నదన్నమాట. దేవుని వాక్యమేమో దేవుని చిత్తమే. అయితే మరింకో నా బాధ్యత ఏంటంటే నా జీవితంలో నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు, నేను తీసుకోవలసినటువంటి డెసిషన్స్, తీర్మానాలు, దానికి నేనే బాధ్యుడిగా ఉన్నానన్నమాట. ఉదాహరణకి మీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. మీరు పుట్టిన తర్వాత వారు మీ విషయంలో కొన్ని కలలుగా అంటారు. వాళ్ళు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఏమని ఉంటాయి? నా బిడ్డను ఈ కాలేజీలో చేర్పించాలి, ఈ కోర్స్ ఇప్పించాలి, ఈ డాక్టర్ని చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత పలానా అమ్మాయికి ఇచ్చి వివాహం చేయాలి. ఇలాగ అనేక రకమైన ఆలోచనలు ఎలాగ మన తల్లిదండ్రులు కలిగి ఉంటారో దేవుడు కూడా నీ విషయంలో పట్టింపు కలిగి, తను కూడా మీ విషయంలో చింత కలిగి, నువ్వు ఆయన యొక్క ప్రణాళికలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. కనుక మనం రక్షించబడి ఊహ తెలిసిన తర్వాత మనం చదువుకోవటం ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ కోర్స్, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, తర్వాత ఉద్యోగం ఎక్కడ చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఇంకా తర్వాత ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలి, ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఆ తర్వాత ఏ దేశం పోవాలి. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు. ఈ తీర్మానాలు మనం తప్పకుండా చెయ్యాలంటే ప్రభువు ఏమనుకుంటున్నాడు ఈ విషయంలో అనేది మనం తెలుసుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు చూడండి, 143వ అధ్యాయము 8-10 వచనాలు. 143వ అధ్యాయము 8-10 వచనాల్లో ఎందుకు దావీదు ఈ మాట అన్నాడు? 143 కీర్తనలు 8-10 వచనాలు. 143:8. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయం నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సుని ఎత్తుకొని ఉంచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నాకు తెలియజేయము. నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయము. తర్వాత 10వ వచనంలో నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నాకు నేర్పించు. మరి దేవుని వాక్యం ఉంది కదా, మరి దాని విషయంలో తెలియజేయాల్సిన పని ఏంటి? ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, మరి ఎందుకు తెలియజేయమంటున్నాడు? తన జీవితంలో కొన్ని నిర్ణయాలు చేయాలి. దావీదు తన జీవితంలో దేవుని చిత్తాన్ని 8 విషయాలు తెలుసుకుంటూ వచ్చాడు. అది మీ తర్వాత చెప్తాను. దేవుని యొక్క చిత్తమును కనుక్కోవడానికి దావీదు చాలా ఇష్టపడతా వచ్చాడు. ఇప్పుడు ఈ దేవుని చిత్తం అనేటువంటి దానిని మన జీవితంలో ఎందుకు కనుక్కోవాలా? ప్రాముఖ్యత ఏంటి అంటే, బైబిల్లో 5 ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. వారు దేవుని చిత్తము గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఎవరంటే 22వ అధ్యాయం ఆది కాండంలో మీరు నోట్ చేసుకోండి. మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి టక్ నోట్ చేసుకోండి. వాక్యాలు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మెడిటేషన్ చేసుకోండి. దేవుని చిత్తం ఎందుకు కనుక్కోవాలి అంటే, దేవుని యొక్క వాక్యంలో, దేవుని గ్రంథంలో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వారు దేవుని చిత్తం గురించే మాట్లాడుతూ ఉంటారు. మొదటి వ్యక్తి ఎవరంటే ఆది కాండము 22వ అధ్యాయంలో ఆయన అబ్రహాం. దేవుడు అబ్రహామును పిలుస్తాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలవగా అతడు చిత్తము ప్రభువా, హియర్ యామ్ ఐ. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా అన్నాడు.
హియర్ యామ్ ఐ, వాట్ ఐ వాంట్ టు డూ. నువ్వేం చేయాలని చెప్పు, నన్ను ఏం చేయాలని చెప్పు. దేవుడు ఏమైతే చెప్తా వచ్చాడో అబ్రహాము అవి తన దేవుని చిత్తములో చేస్తా వచ్చాడు. ఇంకా అంటున్నాడు 22 అధ్యాయంలో, అబ్రహాము అని పిలవగా, చిత్తం ప్రభువా, నీ చిత్తం, యువర్ విల్, నువ్వు చెప్పు, నీ చిత్తం చెప్పి ఏం చేయమంటావో. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని చిత్తం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ ప్రముఖమైన వ్యక్తులు దాని గురించే మాట్లాడారు. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనిగొని ఉన్నాడు, నీవు ఆజ్ఞాపించిన దాన్ని గైకొన్న పోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. ఎవరైనా? దావీదు. దేవుడు అంటున్నాడు దావీదు గురించి, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని నేను కనుక్కున్నాను. దావీదు దేవుని చిత్తానుసారుడు, దేవుని చిత్తము నెరిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. దావీదు ఎంత చక్కగా కీన్గా దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చాడంటే కొన్ని వచనాలు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము దేవుని యొక్క చిత్తం గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా మనం ధ్యానం చేయగలిగిన వ్యక్తి దావీదే. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం నోట్ చేసుకోండి. 23:2 దావీదు ప్రార్థన చేస్తాడు. ఫిలిష్తీయుల మీదకి వెళ్తా అంటాడు. ఫిలిష్తీయులు కేలా మీద యుద్ధమునకు వచ్చినప్పుడు దావీదు అంటాడు 23:2 మొదటి సమూయేలు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీని హతము చేయదునా అని యెహోవా విచారణ చేయగా, నీవు వెళ్ళి ఫిలిష్తీని హతము చేయమని కేలాను రక్షించమని దావీదు సెలవిచ్చాను. ప్రభువా ఏమంటున్నాడు? నేను ఫిలిష్తీయులను హతము చేయుదునా, నన్ను వెళ్ళమంటావంటే నువ్వు వెళ్ళు అంటాడు. నన్ను వెళ్ళమంటావా? వెళ్ళు. చూడండి, ఆ నిర్ణయం తీసుకోబోయేమని దేవుడితో అడుగుతాను, దేవా యుద్ధానికి వెళ్ళమంటావా? యుద్ధం చేయొచ్చు, తనకు స్వేచ్ఛ ఉంది. తనకు స్వేచ్ఛ అంత మాత్రం చేత కత్తి తెయకూడదు దావీదు. యుద్ధానికి వెళ్ళమంటావని అడుగుతున్నాడు. తర్వాత రెండవ చోట 23వ అధ్యాయం 4వ వచనంలో దావీదు మరలా యెహోవా విచారణ చేసి, నీవు లేచి కెయీలాకు వెళ్ళుము. వీళ్ళందరూ ఏం భయపడుతుంటారు, వెళ్ళాలా వద్దా అని. మళ్ళా దావీదు అడుగుతాడు, ప్రభు వీళ్ళందరూ భయపడిపోతున్నారు, వెళ్ళమంటావు వద్దంటే వెళ్ళు అంటాడు. ఇది రెండవది. మూడో పర్యాయం 23వ అధ్యాయం 11వ వచనం, దయచేసి నీ దాసుని నాకు దాన్ని తెలియచేయమని ప్రార్థించగా, ప్రభు నేను కేలా మీదకి వెళ్తున్నాను, వాళ్ళని అప్పగిస్తారా అంటే వాళ్ళు తప్పకుండా ప్రభు అంటాడు, వాళ్ళు నేను అప్పగిస్తారు అంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వెళ్ళమంటావా వద్దా, వెళ్ళమంటావా వద్దా. ఇలా చూస్తా పోతే ఇంకొన్ని వచనాలు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం నోట్ చేసుకోండి. నేను దండును తరిమినడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా విచారణ చేయగా, యెహోవా నువ్వు తరుము, నిశ్చయముగా నువ్వు అని కలుసుకుందువని, తప్పక నీవా రక్షించుకుందువు. దావీదు అందరిని పోగొట్టుకున్న తర్వాత దావీదు శత్రువులను వెంటాడుతున్నప్పుడు దేవుని అడుగుతాడు, దేవా నేను తరుముతాను, వాళ్ళని తగ్గించుకుంటానా, తరవమంటావంటే తరవమంటాడు. తర్వాత 2వ సమూయేలు గ్రంథములో 2వ అధ్యాయంలో సౌలు చనిపోతాడు. ఆ తర్వాత దావీదు అడుగుతాడు, ప్రభువా నేను యూదా పట్టణంలో పోదునా, పొమ్మంటావా అంటే ప్రభు అంటాడు పో అంటాడు. ఎక్కడికి పొమ్మంటావు? హెబ్రోను పొమ్మంటాడు. ఇలాగ దాదాపు 7 పర్యాయములు దావీదు దేవుణ్ణి అడిగి వెళ్ళాడు. హీ ఎంక్వైర్డ్ ఎట్ ద లార్డ్. కనుక మన అంశం ఏంటంటే, మన జీవితాల్లో ప్రతి వ్యక్తులముగా నీవు నేను దేవుణ్ణి అడిగి దేవుని చిత్తమును కనుగొని చేయాల్సిన వారంగా ఉన్నాము. కనుక మొదటి అబ్రహాము, రెండవది దావీదు, దేవుని చిత్తం గురించి మాట్లాడిన వ్యక్తి. మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం దిగి వచ్చి తిని. ఈయనెవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క మోటో కార్డు మీద ఇట్లా చక్కగా 2 బొమ్మలు వేశారు. చాలా బాగుంది ఇది. ఒకటేంటి మై విల్, రెండోది ఏంటి గాడ్స్ విల్. మీకు ఇచ్చిన బ్యాడ్జ్ మీద ఉంటుంది చూడండి, చక్కగా బాగుంది ఇది. ఎవరు డిజైన్ చేశారో కానీ మై విల్ అండ్ గాడ్స్ విల్ అంటే ఒక పనిని నా ఇష్టం వచ్చాడు నేను చేస్తాను, అది నా ఇష్టం. ఇంకోటి దేవుని ఇష్టం ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒకటి నా ఇష్టం ఉంటుంది, రెండోది ఎవరి ఇష్టం ఉంటుంది? దేవుని ఇష్టం ఉంటుంది. యేసుప్రభు వారు ఏమంటున్నాడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే వచ్చాను. చూసారా, యేసుప్రభు జీవితమే అది. నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి. శిలువ మీదకి వెళ్ళబోయేటప్పుడు గెస్సేమనమలో ఏమన్నాడు? తండ్రి
నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తీసేయి. నేను తాగలేనిది, ఇది చాలా ఇబ్బంది, కష్టం, అది నా ఇష్టం. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే తన ఇష్టాన్ని చంపేస్తున్నాడు యేసుప్రభు వారు, తన ఇష్టాన్ని కొట్టేసుకున్నాడు. నా ఇష్టం కాదు, నా చిత్తము కాదు. ఈయన మూడవ వ్యక్తి. నాలుగవ వ్యక్తిని చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు సహోదరుడు పాడాడు ఆ పాట. 12వ అధ్యాయం, రోమీయులు 12వ అధ్యాయము 2వ వచనం. ఈయన అపోస్తులైన పౌలు. ఈయన ఏమంటున్నాడు చూసారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదను అనుసరించడం అంటే ఏంటి? లోకంలో ఉన్న ప్రజల్లాగా ఇష్టమైన తీర్మానాలు, ఇష్టమైన కోరికలు మీరు తీర్చుకోకుండా, మీరు ఎలా ఉండాలా? ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరము చెందుడి. పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? లోకంలో ఉన్న వాళ్ళగా సొంత నిర్ణయాలు మీరు చేయొద్దు. మీరు దేవుని బిడ్డలు, దేవుని కుమారుడు కుమార్తెవు. నీ విషయంలో దేవునికి ఒక చిత్తం ఉంది, ప్రణాళిక ఉన్నది. నీ చదువు విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ పెళ్లి విషయంలో, నీ కోర్సు విషయంలో, నువ్వు అబ్రాడ్ పోయే విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అది నువ్వు పరీక్షించి తెలుసుకొని వెళ్ళాలి. యేసుప్రభు అన్నాడు, నా ఇష్టం చేయను అంటున్నాడు, ఆయన చిత్తమే చేయాలా. ఇది పునాదిగా ఉండాలి మన జీవితంలో. ఈయన పౌలు. ఉత్తమం నీ జీవితానికి బెస్ట్ ఏంటంటే దేవుని చిత్తము చేయటమే నీకు శ్రేయస్కరము. ఇంకో వ్యక్తి, నాలుగో వ్యక్తిని చూద్దాము. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మనిశ్చిత గల వారి నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘములో ఉండే ప్రతి వ్యక్తి అట ప్రతి విషయంలో దేవుని చిత్తం కనుక్కోవాలట. ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తం గురించి సంపూర్ణ ఆత్మనిశ్చయత. ఎస్, నేను చేస్తున్నా అంటే ఇది దేవుని చిత్తము, నేను చేశాను. ఈ విషయంలో నేను దేవుని చిత్తం కనుక్కున్నాను, ఈ విషయంలో నేను దేవుని నిర్ణయానికి అనుకున్నాను, నేను మూవ్ అయ్యాను అని సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అలా ఉండాలని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదట ఆయన ఎవరు? అబ్రహాము. రెండో ఆయన ఎవరు? దావీదు. మూడో ఆయన ఎవరు? యేసుప్రభు. నాలుగో ఆయన ఎవరు? పౌలు. ఐదో ఆయన ఎవరు? ఎపఫ్రోదితు. ఆరో వ్యక్తి ఉన్నాడు, ఆయన భక్త్ సింగ్ గారు. ఆరో వ్యక్తి ఎవరున్నారు? భక్త సింగ్ గారు. ఆయన గురించి ఇందులో రాయకపోయినా ఆయన అడిగారు, ఒక వ్యక్తి అడిగాడు, ఏమండి క్రైస్తవుని యొక్క జీవితంలో గొప్ప విషయం ఏంటి, గొప్పతనం ఏంటి? వాట్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ బిలీవర్? విశ్వాస యొక్క గొప్పతనం ఏంటంటే భక్త్ సింగ్ ఒకటే చెప్పాడు. ఏమన్నాడు? ఫైండింగ్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాస యొక్క ఆధిక్యత ఏంటి అంటే దేవుని చిత్తము తెలుసుకోవడం, దేవుని చిత్తం చేయటం అన్నాడు. తాను ఒక్క వ్యక్తే తాను ఎంతో గంభీరమైన పరిచయం, ఈ రోజు వరకు పరిచర్య దీవించబడి కారణం ఏంటంటే దేవుని చిత్తమును కనుక్కున్నాడు. ప్రభువా, ఈ పరిచర్య ఎలా చేయాలి, ఈ పరిచర్యలో ఏమేమి ఉండాలి? ఆరాధన, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, తర్వాత ఎన్నో రకములైనటువంటి యూత్ రిట్రీట్స్, VBS, ఈ పరిచర్యలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన ప్రభు చిత్తము తెలుసుకొని చేస్తా వచ్చు. అందుకే ఈ పరిచర్య ఎన్ని సమస్యలు నిలబడి ఉందంటే కారణం ఏంటంటే భక్త్ సింగ్ గారు దేవుని చిత్తానికి కనుక్కున్నాడు ప్రతి విషయంలో. కనుక ఈ ఆరుగురు వ్యక్తులు. ఏడో వ్యక్తి ఎవరు? నువ్వై ఉండాలా. ఏడో వ్యక్తి ఎవరు ఉండాలంటే నువ్వై ఉండాలా. ఏమై ఉండాలా? నేను దేవుని చిత్తము కనుక్కున్నాను, నేను దేవుని చిత్తం చేస్తున్నాను అని ధైర్యముగా నువ్వు చెప్పగలిగిన వ్యక్తి అయి ఉండాలా. అలాంటి వ్యక్తిగా నేను తయారు చేయాలని ప్రభు కోరుతున్నాడు. యవనస్తులారా, ఇది మీకు మంచి వయసు, ఇది మీకు మంచి వయసు. ఈ వయసులో మీరు దేవుని చిత్తము కనుక్కోవడము, దేవుని చిత్తము చేయడం నేర్చుకున్నారంటే రాబో దినముల్లో ఈ బేర్ష్మా ద్వారా మీరు గొప్ప సేవకులుగా, గొప్ప దాసులుగా తయారవుతారు. దేవుని దాసుడు బాలసుందరం గారు ఆయన వృద్ధాప్యంలో ఈరోజు దాదాపు 10 సంఘాలు ఉన్నాయి ఇక్కడ. నా కోరిక ఏంటంటే ఈ 10 సంఘాలు కాదు, ఇంకొక 15 సంఘాలు కట్టబడాలి. ఆయన 10 సంఘాలు కట్టాడు, ప్రయాసతో ఒక్కడే 10 సంఘాలు కట్టాడు. మీరు రాబో దినముల్లో మీరు ఇంకో 15 సంఘాలు కట్టాలి తూర్పుగోదావరి జిల్లాలో. నా కోరిక అది. దేవుడు వాడుకుంటాడు. మీరు ఎప్పుడైతే దేవుని చిత్తములో దేవుని చిత్తము కనుక్కొని దేవుని చిత్త ప్రకారముగా మీరు చేస్తూ ఉంటే మీ ద్వారా మీ స్థలాల్లో, మీ ప్రాంతాల్లో ఇంకా కొన్ని సంఘాలు కట్టబడాలనేది నా అభిలాష, నా కోరిక. కనుక ఇది మొదటిది.
అంటే 5 టాపిక్స్గా దీన్ని తీసుకున్నాను. మొదటి విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తం యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు 5 విషయాలు నేర్చుకున్నాం. వాళ్ళు దేవుని చిత్తం గురించి మాట్లాడారు కనుక మనం కూడా దేవుని చిత్తాన్ని మనం చేయవలసిన వారంగా ఉన్నాం. రెండవది ఏంటంటే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం చేసి ఏమొస్తుందండి నాకు? ప్రతిసారి దేవుని చిత్తం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కేవలం మన సహవాసంలోనే ప్రభు చిత్తం అని మాట్లాడతాం. వేరే సంఘాలు వేరే సహవాసంలో ప్రభు చిత్తం అని మాట్లాడరు. ప్రభు చిత్తం అని మాట్లాడతాం. ఏంటి ప్రభు చిత్తం చేసి ఏమొస్తుందండి? ప్రభు చిత్తం చేసి ఏమొస్తుంది? 5 బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది రాసుకోండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో ఇక్కడ 3 బెనిఫిట్స్ ఉన్నాయి. దేవుని చిత్తము చేస్తే ఏమొస్తుంది? వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఇందాకదేమో సిగ్నిఫికెన్స్, ఇప్పుడేమో బెనిఫిట్స్. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో అంటాడు కదా, నా ఉపదేశమును అంగీకరించువాడు, నా ఉపదేశాన్ని, నా కోరికను, నా యొక్క ప్రణాళికను అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. హీ విల్ బి సేఫ్. ఈ యొక్క విచిత్రమైన భయంకరమైన ఈ దుర్దినాల్లో నీ ఆత్మీయ జీవితము, నీ భవిష్యత్ జీవితము సేఫ్గా ఉండాలంటే, ఎప్పుడైతే దేవుని చిత్తములో నువ్వు ఉన్నావో దేవుడు నేను సేఫ్టీ ఇస్తాడు. సేఫ్టీ. రెండవది, వాడు కీడు వచ్చునన్న భయము లేక, సెక్యూరిటీ. నీ జీవితానికి సెక్యూరిటీ. ఈ రోజున రాజకీయ నాయకులు కానీ ఎవరైనా చూస్తే వాళ్ళకు సెక్యూరిటీ గన్మెన్స్ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అవుద్దేమో వాళ్ళని కాపాడటానికి సెక్యూరిటీ. ప్రముఖమైన వ్యక్తులు ఎవరికైనా కానీ గన్మెన్స్ ఇస్తారు సెక్యూరిటీ. మంచి ఇళ్ళకి ప్రకారీలు కట్టించుకుంటారు సెక్యూరిటీ. మన సెక్యూరిటీ ఎవరు? మనకు భద్రత ఎవరు? నా దాగు చోటు నీవే నాకు నా కోటవు, నన్ను కాయువాడు. నాకు సెక్యూరిటీ, నీకు సెక్యూరిటీ ప్రభువే. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మూడవది నెమ్మది, పీస్ఫుల్ లైఫ్. దేవుని చిత్తములో నువ్వు ఉంటే, అనగా దేవుని చిత్తానుసార నిర్ణయాలు నువ్వు తీసుకుంటే నీకు విశ్రాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుని చిత్తంలో ఫెయిల్ అయిపోతే చాలా నష్టపోతావు. అబ్రహాం విషయంలో, శారా విషయంలో వాళ్ళు చాలా తప్పు చేశారు. అబ్రహాం అన్నాడు 15వ అధ్యాయం ఆదికాండములో, ప్రభువా నాకు సంతానం ఇవ్వలేదు, 75 సంవత్సరాలు వచ్చింది, నాకు సంతానం ఇవ్వలేదు. సంతానం ఇవ్వలేదు, నా ఆస్తిని ఎవరికి ఇవ్వాలి? కాబట్టి ఎవరు నాకు పిల్లలు ఇవ్వలేదు కాబట్టి నా యొక్క దాసుడు ఎలియాజరు ఉన్నాడు, అతన్ని దాసుని వారసునిగా తీసుకుంటానంటే ప్రభు అన్నాడు, కాదు, అది నీ చిత్తం. నా చిత్తం ఏంటంటే నీ గర్భవాసం అని పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడు అన్నాడు. 16వ అధ్యాయంకి వచ్చిన తర్వాత శారా ఏమంది? యెహోవా నాకు సంతానం లేకుండా చేసి ఉన్నాడు, నీవు నా దాసితో పొమ్ము అంది. నాకు పిల్లలు పుట్టరేక నేను ఉత్తరాన్ని అయిపోయాను, నాకు పిల్లలు పుట్టరు, దాసి హాగరు ఉంది కదా వెళ్ళమంటది. ఇది ఎవరి చిత్తము? శారా చిత్తము. అబ్రహాం చిత్తం ఏంటి? ఎలియాజరుని తెచ్చుకోవడం. శారా చిత్తం ఏంటి? హాగరుతో వెళ్ళమంటాం. వాళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క చిత్తం చేయలేదు. దేవుని చిత్తం చేయడానికి వాళ్ళు ఓపిక లేని వారే, తొందరపడ్డారు. జరిగిందేంటి? విశ్రాంతి లేదు కుటుంబంలో. భార్యాభర్తల మధ్య కీచులాట వచ్చింది, దాసి మధ్య యజమానుల కీచులాట వచ్చింది, ఆ కొడుకుల మధ్య కీచులాట వచ్చింది. ఈ రోజు వరకు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అరబ్బులకి ఇజ్రాయిల్స్కి. అనగా ఒక మనిషి దేవుని చిత్తము కనుక చేయకపోతే వ్యక్తిగా కానీ, కుటుంబంగా కానీ, సంఘముగా కానీ గొప్ప సమస్యలు వచ్చి పడతాయి. నెమ్మది ఉండదు. కానీ దేవుని చిత్తము చేస్తే నెమ్మది. ఇది మూడవది. 4వ చూద్దాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం నోట్ చేసుకోండి. దేవుని చిత్తము చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్లో 4వది 40వ అధ్యాయం కీర్తన గ్రంథము 8వ వచనములు ఏమన్నాడు అక్కడ? 40వ అధ్యాయం 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది. నీ చిత్తము నెరవేరిస్తే నాకు సంతోషం. ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ జాయ్ ఇఫ్ ఐ డూ గాడ్స్ విల్. దేవుని చిత్తము నేను చేస్తే నా జీవితం అంతా సంతోషంగా జీవిస్తా, ఆనందంగా జీవిస్తా. చాలామందికి ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తులున్నా, ఈవెన్ విశ్వాసులు సైతం సంతోషంగా జీవించలేరు. ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక నిద్ర పట్టంతనం, ఏదో ఒక చికాకు గలిపిలి. రక్షణ పొందిన వారే, కారణం ఏంటంటే ఎక్కడో దేవుని చిత్తాన్ని మిస్ అవుతా వచ్చారు వాళ్ళు. దావీదంటాడు, నీ చిత్తము నెరవేరిస్తే నాకు సంతోషము. 5వ చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. 4:34.
యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఇట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నాకు తృప్తి. వీళ్ళందరేమో శిష్యులందరూ కూడా ఏం చేశారు? ఆ మధ్యాహ్నం వేళ యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ ఆయనకు దాహం వేస్తూ ఉంది, ఆకలి వేస్తూ ఉంది. శిష్యులేమో ఆకలి తట్టుకోలేకపోయారు, పట్టణంలోకి వెళ్ళారు. యేసుప్రభు వారు ఇంకా ఆవిడతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళు వచ్చారు ఇంతలోకి. యేసుప్రభు మాట్లాడుతూనే ఉంటే వాళ్ళు అనుకున్నారు ఎవరైనా భోజనం తెచ్చిపెట్టారేమో ఆయనకు అనుకున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము, నాకు పానీయం. ఇట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. నాకు తృప్తి. ఆత్మీయ జీవితంలో నీకు తృప్తిగా ఉండాలంటే నువ్వు దేవుని చిత్తములో ఉండాలి. దేవుని చిత్తములో నిర్ణయాలు తీసుకుంటే తృప్తిగా ఉంటావు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తము చేయడం ద్వారా సేఫ్టీ, నువ్వు సేఫ్గా ఉంటావు. రెండవది, దేవుని చిత్తములో నిర్ణయం తీసుకుంటే యూ విల్ గివ్ సెక్యూరిటీ, భద్రత. నువ్వు దేవుని చిత్త నిర్ణయం తీసుకుంటే యూ విల్ లివ్ పీస్ఫుల్ లైఫ్. నాలుగవది, నువ్వు దేవుని చిత్తములో నిర్ణయం తీసుకుంటే యూ విల్ బి డిలైటెడ్ ఇన్ ద లార్డ్ ఆర్ యూ విల్ గెట్ జాయ్. ఐదవది, నువ్వు దేవుని చిత్తాన్ని నిర్ణయం తీసుకుంటే యూ విల్ గివ్ సాటిస్ఫాక్షన్. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ విల్. మొదటిది సిగ్నిఫికెన్స్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ విల్, రెండవదేమో బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ విల్. మూడు, ద ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ ఫైండింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం కనుక్కోవాలి అంటే ఆ వ్యక్తికి 7 లక్షణాలు ఉండాలి. నేను నేర్చుకున్నాయి. సుధీర్ గారు అడిగారు, బ్రదర్ మీరు దేని మీద మాట్లాడుతారంటే, నాకు చాలా కాలంగా ఈ కోరిక ఉంది. దేవుని చిత్తము ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుస్తుంది అని యవ్వనస్తులకు బోధించాలని నా కోరిక. సుధీర్ గారు అడిగితే నేను చెప్పాను, బ్రదర్ ఫైండింగ్ గాడ్స్ విల్ మీద మాట్లాడతానన్నాడు. అందుకే బ్రదర్ ఈ వాక్యం పెట్టి యూత్ రిట్రీట్ పెట్టారు సుధీర్ గారు. దేవుని చిత్తం ఎవరికి బయలుపరచబడుతుంది? టు హూమ్ గాడ్ రివీల్స్ హిస్ విల్. ఎవరికి ఆ వ్యక్తికి 7 లక్షణాలు ఉండాలి. ఈ కష్టమైనవి కాదు, అవన్నీ చెప్పుకునేవి, మనం మామూలుగా మందాలు చెప్పుకుంటూ ఉండేవి. కాకపోతే యవ్వనస్తులు రిట్రీట్ కాబట్టి ఇవి 1 by 1 నోట్ చేసుకోండి. దేవుని చిత్తం అనేటువంటిది దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? నెంబర్ 1, ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి మాత్రమే దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. ఎవరైతే దేవుని కుమారులో, దేవుని కుమార్తెలో వాళ్ళకి మాత్రమే దేవుడు తన చిత్తం బయలుపరుస్తాడు. ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, మన ఇంట్లో తండ్రిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు అనేటువంటి వారు వాళ్ళ ఇష్టాల్ని ఎవరికి చెప్తారు? ఇంట్లో పని వాళ్ళకి చెప్తారా, లేకపోతే పిల్లలకు చెప్తారా? చెప్పండి, పిల్లలకే కదా చెప్పేది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా తన చిత్తాన్ని ఎవరికి బయలుపరుస్తాడు అని అంటే, కీర్తన గ్రంథము 25వ అధ్యాయం, కీర్తన గ్రంథము 25వ అధ్యాయంలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన, చూడండి 25వ అధ్యాయం 25:14 వచనం, 25:12. దేవుని చిత్తం నీకు బయలుపరచబడాలంటే మొట్టమొదటిగా 11 చూడండి. యెహోవా నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఎవరికి బోధిస్తాడు? కోరుకోవలసిన మార్గం. నువ్వు దేన్ని కోరుకోవాలి ఈ లోకంలో? ఏ కోర్సు తీసుకోవాలి, ఏ దేశం వెళ్ళాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరు చెప్తారు నీకు? దేవుడే చెప్తాడు. దేవుడు ఎప్పుడు చెప్తాడు? ఎవరికి చెప్తాడు? ఎవరైతే పాప క్షమాపణ పొందారో, పైన అంటున్నాడు, ఎవరైతే పాప క్షమాపణ పొందారో, ఎవరి పాపాలైతే క్షమించబడ్డాయో, ఎవరైతే మారు మనసు పొంది లేక రక్షణానుభవం పొందినారో వారికి మాత్రమే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వెవరైనా రక్షణ పొందకపోతే ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు యొక్క రక్తంలో నీ పాపం కడుక్కో. నువ్వు యేసుప్రభు రక్తంలో నీ పాపములు కడగబడకుండా, నీ పాపములు క్షమించబడకుండా నీవు దేవుని బిడ్డవు కాలేవు. ఒకవేళ రావచ్చు కానీ మీటింగ్ మంచిదే, నువ్వు దేవుని బిడ్డవు కావాలి. ముందుగా దేవుని చిత్తం బయలుపరచబడంటే నీ విషయంలో దేవునికి అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. దేవుడిని మేలు చేయాలని కోరుతున్నాడు, దేవుడిని ఆశ్రయించాలని కోరుతున్నాడు, దేవుని తింపాలని కోరుకున్నాడు. అవి కావాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివై ఉండాలా. మారు మనసు పొందినావా సహోదరుడా? నువ్వు కొత్తగా వచ్చినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. నీ కొరకాయ దెబ్బలు తిన్నాడు,
నీ పాపములు తన మీద వేసుకున్నాడు. నువ్వు పొందాల్సిన శిక్ష తాను పొందుతూ వచ్చాడు. ఏ పాపం ఆయన చేయలేదు, ఏ పాపం ఎరగడు ఆయన. అన్యాయంగా తీర్పు చెంది, మేకులతో కొట్టబడి, బట్టలు ఊడదీయబడి, ఉమ్మివేయబడి, ముఖం మీద గుద్దబడి, జుట్టు పీకబడి, చేతుల్లో మేకులతో పొడవబడి, రక్తమంతా కార్చి శిలువలో మరణించింది నీ పాపం కొరకే. నీ శిక్ష ఆయన పొందాడు, నీ స్థానం ఆయన తీసుకున్నాడు. నువ్వు పాపివని గ్రహించు. నీ పాప జీవితాన్ని ఆయన మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నీ హృదయం ప్రభుకి. యేసు ప్రభువా, నన్ను ఎంత ప్రేమిస్తున్నావా? ఇదిగో నా పాప జీవితాన్ని నీకు ఇస్తున్నా, నా పాపం క్షమించు. ఐఎమ్ సారీ ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు. నువ్వు ప్రార్థన చేయి, ఇప్పుడే ప్రార్థన చేయి. ఈరోజు ఈ పండాలు విడిచిపెట్టక ముందే, యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, రక్తముతో కడగమని చిన్న ప్రార్థన చేస్తే, ఆ యేసు ప్రభువా తన రక్తముతో నీ పాపం కడిగి వేస్తాడు. తన ఆత్మను నీలోని పంపిస్తాడు, నీ జీవితం మారుస్తాడు. అప్పుడు దేవుని చిత్తం నీకు బయలుపడుతుంది నీ జీవితం పట్ల. నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని చిత్తం నీకు బయలుపరచబడదు. అది బాగా గుర్తుపెట్టుకో. దేవుని చిత్తము ఎవరికి రివీల్ చేయబడుతుంటే, మొట్టమొదటిది రక్షించబడిన వారికే. రెండవది, దేవుని చిత్తం ఎవరికి బయలుపరచబడింది, ఎవరికి తెలియబడుతుంటే, టు హూమ్ గాడ్ రివీల్స్ హిజ్ విల్, దోస్ హూ హ్యావ్ ద డిజైర్ టు డూ గాడ్స్ విల్. కీర్తనలు 143 అధ్యాయం 8-10 వచనాల్లో మనం ఉదయం చదువుకున్నాం. నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయము. నాకు తెలియజేయి, నీ మార్గం నాకు తెలియజేయి, నీ చిత్తము నేర్పించు. ఈ డిజైర్ ఎవరికి ఉంటుందో, కోరిక ఉంటే కదండి ఎవరికైనా ఏదో నేర్పించేది. నీకు డిజైర్ లేకపోతే ఎవరేమో నేర్పిస్తారు చెప్పండి? నీ కోరిక ఉంటేనే కదా. నీకు ఏదైనా మోటార్ బైక్ నేర్చుకోవాలి, నీ కోరిక ఉంటేనే కదా. లేదా నువ్వు కోర్సులో ఏదైనా చేరాలి, నీకు డిజైర్ ఉంటేనే కదా. డాడీ నేను డాక్టర్ కోర్సు చదవాలి, నాకు బైపీసీ ఇప్పించు అని కోరిక ఉంటేనే కదా ఆ బైపీసీ ఇప్పించేది. డాడీ నేను ఇంజనీర్ కావాలి, నాకు ఎంపీసీ ఇప్పించు అంటేనే కదా చేర్పించేది. నీకు ఇష్టం లేదనుకో, ఎవరు చేర్పిస్తాడు? నేను బలవంతాన్ని తీసుకెళ్ళి చేర్పిస్తారా కోర్సులో? కనుక దేవుని చిత్తము దేవుడు ఎవరికి బయలుపరుస్తారు? ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఎవరికైతే కోరిక ఉంటుందో, ఎవరికైతే అభిలాష ఉంటుందో, దేవా నీ చిత్తము చేయటం నాకు ఇష్టము అని ఎప్పుడైతే నీ కోరిక ఉంటుంది, ఇష్టపడతావో, ఆ వ్యక్తికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. డిజైర్ ఉండాలా. ఇది రెండవది. మూడవది, దేవుని చిత్తం ఎవరు బయలుపరచబడుతుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం ఏమన్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నమ్మకముంచుము అండర్లైన్ చేసుకోండి. నమ్మాల దేవుణ్ణి. యు మస్ట్ ట్రస్ట్ ద లార్డ్. దేవుణ్ణి నమ్మాలా. నువ్వు దేవుని చిత్తం తెలుసుకునే వ్యక్తివి. దేవుని దగ్గర వెళ్ళినప్పుడు, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, 100కు 100% నమ్ముతున్నాను ప్రభువా, నన్ను చక్కని మార్గంలో తీసుకువెళ్తావని, నాకు చక్కగా నీ చిత్తాన్ని బయలుపరుస్తావని, నీవు నాకు మేలు చేస్తావని, నాకు కీడు చేయవని, నాకు శ్రేష్టమైనది ఇస్తావని నిన్ను నమ్ముతున్నానని 100కి 100% ఎవరైతే ప్రభు నమ్ముతారో వాళ్ళకి ప్రభు తన చిత్తాన్ని బయలుపరుచుకుంటాడు. 50% 60% కాదు, 100కు 100. ప్రభువా నిన్ను నమ్ముతున్నా, నీ వాగ్దానం నమ్ముతున్నా, నీ వాక్యం నమ్ముతున్నా, నువ్వే పొరపాటు చేయవు. ఐ ట్రస్ట్ దై వర్డ్, ఐ ట్రస్ట్ దై ప్రామిస్, ఐ ట్రస్ట్ దై కవనెంట్, ఐ ట్రస్ట్ ది. నీ నిబంధనను, నీ వాగ్దానమును, నీ ప్రేమను నేను నమ్ముతున్నా. ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇది మూడవది. నాలుగవది, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనము, అప్పుడు ఆయన త్రోవలు సరళము చేయము. త్రోవలు సరళం చేస్తాడు. మన మార్గంలో పోయేటప్పుడు అడ్డులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ముళ్ళకంపలు ఉంటాయి, గచ్చబొదలు ఉంటాయి, అనేకమైన పల్లాలు ఉంటాయి, అనేక ఎత్తులు ఉంటాయి మార్గంలో. నీ మార్గంలో మన ప్రొక్లైనర్ ఉంది కదా, ప్రొక్లైనర్ ఏం చేస్తుంది? పెద్ద పెద్ద పర్వతాలను పెకలించి అవతలేస్తూ ఉంటుంది, ముళ్ళ తుప్పలను తీసేస్తూ ఉంటుంది ప్రొక్లైనర్ లాగా. దేవుడు మన జీవితంలో తన చిత్తములో ఉంచుకొని మనం వెళ్ళే మార్గంలో సునాయాసంగా అద్దరికి చేరాలంటే అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటి? ప్రభువా నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఇది చాలా ముఖ్యమైనదండి. నీ అధికారం, నువ్వు నీ చిత్తం బయలుపరిచావనుకో, ప్రభువా నువ్వు ఏదైతే చెప్పావో అది నేను చేస్తా. మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా, రీజన్ చేయకుండా నువ్వు ఏం చెప్తే అది చేస్తా అన్న వాళ్ళకే దేవుని చిత్తం బయలుపరచబడుతుంది.
అబ్రహాం అట్లా చేశాడు. అబ్రహామా దేశం వదిలిపెట్టాడు, దేశం వదిలిపెట్టేశాడు. బంధువులు వదిలేమంటే బంధువులు వదిలేసేసాడు. లోతును వదిలేయమంటే లోతును వదిలేశాడు. హాగను వదిలేయమంటే హాగను వదిలేశాడు. నీ కొడుకుని వదిలేయమంటే కొడుకుని వదిలేశాడు. అది దేవుని యొక్క అధికారం. అంటే నీది తీసేయమంటే తీసేయాలంతే. నీ కోరికైనా నీ ఇష్టమైనా నువ్వు దేన్ని ప్రేమించావో బాగా అది తీసివేయి. తీసివేసుకుంటానికి అధికారం ఇచ్చేవాడికే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుకుంటూ ఉంటాడు. అధికారము. ఇదెన్నోది? ఇది 4వది. 5వది చూద్దాం. 5వది దేవుని చిత్తం ఎవరు బయలుపరచబడుతుంది? కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. దై లా ఈజ్ ఇన్ మై హార్ట్. నీ ధర్మశాస్త్రం, దేవుని చిత్తం ఎవరికి బయలుపరచబడుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తర్వాత మీకు అర్థమవుద్ది. దేవుని వాక్యాన్ని కన్సిస్టెంట్గా అంటే ఏంటంటే ఒక పూట మానేయటం. ఎగ్జామ్స్ రేపు ఉన్నాయి కాబట్టి ఈ నైట్ మానేస్తా బైబిల్ చదవటం. రేపు పొద్దున్న ఏదో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందంట, అందుకే పొద్దున్నే నేను వాక్యం చదువుకోలేకపోయాను. నా ఉద్యోగం ఉంది కాబట్టి లేట్గా లేసాను కాబట్టి వాక్యం చదువుకోలేకపోయాను. ఇలా ఉన్న వాళ్ళకి దేవుని చిత్తం బయలుపరచబడదు. యూ మస్ట్ ప్రాక్టీస్. దేవుని యొక్క వాక్యాన్ని రెగ్యులర్గా చదివే హ్యాబిట్ నీకు ఉండాలా. ఉదయం వాక్యం చదవాల్సిందే, రాత్రి వాక్యం చదవాల్సిందే. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఫాలో అవుతూ ఉండాలా. అనుకూలంగా నడవటం అంటే దేవుడు పక్క నడుస్తూ ఉంటే నువ్వు దేవుని పక్క నడుస్తూ ఉండాలా. యూ మస్ట్ వాక్ విత్ ప్యారలల్ విత్ ద లార్డ్. ప్రభు అన్నాడు, నా కాడి మీ మీద వేసుకోండి, ఒక పక్క నేనుంటా, ఒక పక్క నువ్వు ఉండి అంటాడు. ప్రభు నడుస్తూ ఉంటాడు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రతిరోజు మాట్లాడతాడు, నువ్వు ఆ పక్కన ఉండాలి. ప్రభు మాట్లాడే ఉదయాన నువ్వు ప్రభుతో ఉండకపోతే ఆ రోజు వాక్యం ఎవరు చదువుతారు? ప్రభు ఏదో తన చిత్తం బయలుపరచాలని ఆ రోజు ఉదయం కోరుకుంటాడు, ఆ రోజు వాక్యం చదవు. ప్రభు తన చిత్తాన్ని ఎట్ట బయలుపరుస్తాడు? నీకేదో చెప్పాలని, తన నిర్ణయం చెప్పాలని నీ దగ్గరకు ఉదయమే వస్తాడు ఆయన. నువ్వేం చేస్తావు? వాక్యం చదవకుండా వెళ్ళిపోతావు. ఆ రోజు పోర్షన్ దేవునితో ఏం మాట్లాడతాడు? దేవుని చిత్తం ఎట్ట బయలుపరచబడుతుంది? యూ మస్ట్ బీ కన్సిస్టెంట్ ఇన్ రీడింగ్ అండ్ మెడిటేట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యం చదవటం ఎందు ధ్యానం కన్సిస్టెంట్గా ఉండాలా. దేవుని వాక్యాన్ని ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో, డుమ్మా కొట్టకుండా ఉదయము సాయంకాలం ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదువుతారో వాళ్ళకి దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. ఇది 5వది. 6వది దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ. నేను ప్రాక్టీస్ చేసే చెప్తున్నానండి. నేను ప్రాక్టీస్ చేసినవి ప్రభు నాకు నేర్పించని చెప్తాను. 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టెళ్లకుండా చక్కగా పోవు బాటను నేను నడిపించుదును. ఏమన్నాడు? ఐ విల్ గైడ్ దెమ్. నేను వాళ్ళని నడిపిస్తాను, నా చిత్తములో వారిని ఉంచుకుంటాను. ఎప్పుడు? వారు ప్రార్థించుచూ ఉండగా. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ప్రజెంట్ అంటే ప్రార్థించుచూ ఉండగా అంటే యూ మస్ట్ బి కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితంలో కన్సిస్టెంట్గా ఉండాలా. నువ్వు డొమ్మా కొట్టడానికి కుదరదు. ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు సాయంకాలము క్వైట్ టైం చేసుకోవాలా. ఇది క్వైట్ టైం అనేది వేరే అంశం, దాని జోలికి పోను. క్వైట్ టైం అంటే మౌన ధ్యాన సమయం. ప్రతి ఉదయము నీవు ప్రభుతో సమయం గడపాలి. ప్రతి రాత్రి ప్రభుతో నువ్వు సమయం గడపాలి. ప్రార్థన చేయాలా, నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఉంటావో ఈ ప్రార్థన చేసే వాళ్ళకి మాత్రమే దేవుడు తన చిత్తం బయలుపరుచుకుంటాడు. ప్రార్థన లేని వ్యక్తికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుకోడు. సో దేవుని చిత్తం చేయడం అనేది ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. క్రైస్తవ జీవితంలో ఒక క్వాలిటీ, ఒక స్టాండర్డ్ లివింగ్ అంటే దేవుని చిత్తం కనుక్కొని దేవుని చిత్తం చేయటము, అది స్టాండర్డ్ అనమాట. మంచి ఫౌండేషన్ ఉన్న ఒక బిలీవర్ పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేయర్ లైఫ్ కలిగి ఉండాలా, కన్సిస్టెంట్గా ఉండాలా. చివర చూద్దాం దేవుని చిత్తం ఎవరు బయలుపడుతుందంటే హెబ్రీ గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనం. 10వ అధ్యాయము 36వ వచనం ఏమన్నాడు? మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తమై ఓరిమి మీకు అవసరమైనది. ఓర్పు కావాలి. యూనిట్ పేషెన్స్. ఎందుకంటే దేవుని చిత్తం ఇమ్మీడియట్గా బయలుపరచబడతాడు. ఇమీడియట్గా దేవుని చిత్తం బయలుపరచబడదు. ఇమీడియట్గా ఒక భక్తుడు చెప్తాడు,
ఒక భక్తుడు కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కుతుంటే ఆ కొండ కొంచెం 10 అడుగులు ఎక్కగానే కింద అందరు కనిపిస్తున్నారు. ఇంకొంచెం ఎక్కగానే కనిపిస్తున్నారంటే ఆ బస్సులు కనబడుతున్నాయండి, ఆ ట్రాక్టర్లు కనబడుతున్నాయి, స్కూటర్లు కనబడుతున్నాయి అన్నాడు. ఇంకొంచెం పైకి వెళ్ళాడు ఆ భక్తుడు. వెళ్ళిన తర్వాత ఎవరు కనబడుతున్నారంటే మనుషులు కనపడట్లేదు కానీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి అన్నాడు. ఇంకొంచెం పైకి వెళ్ళు, ఎవరు కనిపిస్తున్నారు? ఏదో కదులుతున్న వస్తువులు కనబడుతున్నాయి అని అన్నాడు. ఇంకొంచెం పైకి వెళ్ళి ఏమో కనబడే, నాకెవరూ కనపట్లేదు అన్నాడు. అనగా ఆ భక్తుడు అంటాడు, మనము కొండ పైకి ఎక్కేటప్పుడు, కొండ కింద ఉన్నప్పుడు అన్నీ బాగా కనబడతాయి, కొండ ఎక్కేటప్పుడు ఒక్కొక్కడిగా కనబడకుండా పోతాయి అన్నాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే, మనం ప్రారంభంలో ప్రభువును ఎరిగిన కొత్తలో దేవుని చిత్తం తేటగా బయలుపరచబడుతుంది. ఇమ్మీడియట్గా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఏదైనా టగట చెప్తుంటాడు. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ నువ్వు పరిశీలనగా చూడాలి దేవుని చిత్తం. దేవునితో ఎంత సమీపంగా పోతుంటావో దేవుని చిత్తము కనుక్కోవడం కూడా అంత ఖచ్చితంగా నిశితముగా చూస్తూ ఉండాలి. దానికి ఓర్పు కావాలా. దేవుడు వెంటనే మాట్లాడు, నువ్వే కనుక్కోవాలా, నిదానించి పరీక్షించి పరిశీలించి ఓర్పుతో చూడాలా. తొందరగా చెప్పడు, ఓర్పు కావాలా దేవుని చిత్తము చేసేటువంటి వాడిని. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పాను? 7 విషయాలు చెప్పాను. దేవుని యొక్క చిత్తము ఎవరికి బయలుపరచబడుతుంది? మారు మనసు పొందిన వారికే. రెండవది, దేవుని చిత్తం ఎవరికి బయలుపరచబడుతుంది? ఎవరికైతే దేవుని చిత్తం చేయాలని కోరిక ఉంటుందో వాళ్ళకే. మూడవ, దేవుని చిత్తం ఎవరికి బయలుపరచబడుతుంది? ఎవరైతే దేవుణ్ణి 100కి 100% నమ్ముతారో వాళ్ళకి బయలుపరచబడుతుంది. నాలుగవది, ఎవరైతే ప్రభువా నువ్వు ఏం చెప్పినా చేస్తా అధికారాన్ని ఎవరిస్తారో వాళ్ళకి బయలుపరుస్తాడు. ఐదవది, దేవుని యొక్క వాక్యమును కన్సిస్టెంట్గా చదివేటువంటి వాళ్ళకి దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. ఆరవది, కన్సిస్టెంట్గా ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వాళ్ళకి దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. చివరిగా 7వది, ఎవరికి బయలుపరచబడుతుంది అంటే ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ గాడ్స్ విల్. మొదటిది సిగ్నిఫికెన్స్, మొదటిది. రెండవది బెనిఫిట్స్. మూడవది ఎవరికి ప్రీ రిక్విజిట్స్ టు ఫైండ్ ద గాడ్స్ విల్. నాలుగవది దేవుని చిత్తం ఎట్లా కనుక్కోకూడదు. ఇది కూడా చెప్పి ముగించేస్తా. దేవుని చిత్తం ఎట్లా కనుక్కోకూడదు? కొంతమంది దేవుని చిత్తం కనుక్కోవాలంటే ఇట్లా తీస్తారు బైబిల్. ఎలా కనుక్కోకూడదో చెప్తున్నా. కొంతమంది ఎట్లా అంటారు, ఏం చేస్తారు? దేవుని చిత్తం కనుక్కున్నావా? కనుక్కున్నా. ఎట్ట కనుక్కున్నావు? ఇట్ట పెట్టి తీశాను, బైబిల్ తీశాను, ఇది కనబడింది. దేవుని చిత్తము అట్లా కనబడదు. ఎవరికైతే వాక్యం చదివే అనుభవం ఉండదో, వాక్యం చదవరు, సోమరులుగా ఉంటారో, వాక్యం చదవకుండా అట్లా తీస్తారు, అట్లా తీసేస్తారు. దేవుని చిత్తమా కాదా కనుక, ఇది దేవుని చిత్తం కాదు, అలా చేయకూడదు. రెండో, దేవుని చిత్తం ఎలా చేయకూడదు? కొంతమంది అడుగుతాం, ప్రభు చిత్తం కనుక్కున్నావా నీ పెళ్లి విషయంలో? కనుక్కున్నానండి. ఎట్లా కనుక్కున్నావు? ఒక వాక్యం వచ్చిందంటారు. అంటే ఒక వాక్యం ద్వారా దేవుని చిత్తం బయలుపరచబడిందంట. అది తప్పది. దేవుడు ఒక వాక్యంతో మాట్లాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు. కొంతమంది ఏంటి, లేజీగా ఉండి లేక కనుక్కోవడం చేతకాక దేవుని చిత్తము అన్న ఒక వాక్యం వచ్చిందన్న పెళ్లి చేసుకోమని, అన్న ఒక వాక్యం వచ్చిందన్న ఇల్లు కట్టుకోమని, అన్న పలాని దేశం పొమ్మని, ఒక్క వాక్యంతో మాట్లాడకూడదు. డోంట్ రిలే ఆన్ సింగిల్ వర్డ్స్. ఒక్క వాక్యం మీదనే నువ్వు దేవుని చిత్తం కనుక్కోలేవు. ఒక వాక్యం కనుక్కోవడమే దేవుని చిత్తము. దేవుడు మాట్లాడా? ఆయన మాట్లాడే దేవుడు కాదా? ఆయన మన స్నేహితుడు కాదా? ఆయన మనకి తండ్రి కాదా? మాట్లాడమంటే మాట్లాడా? 100 సార్లు అడుగు, నువ్వు 100 సార్లు దేవునితో మాట్లాడతాడు. ఆ సంగతి తెలుసా నీకు? నీకున్న అనుమానాలు 100 ఉంటే, ప్రభువా నాకు తెలియటం లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పంటే 100 సార్లు చెప్తాడు నీకు తన చిత్తం గురించి. ఏదో ఒక వాక్యం చెప్పేసుకొని దేవుని చిత్తం అనే దారి తెప్పవద్దు. ఇది రెండవది. మూడవది, దేవుని చిత్తము ఎలా చేయకూడదు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్పిన దాన్ని బట్టి చేయకూడదు. ఎలా చేసావు ఈ పని నువ్వు? అందరిని అడిగానండి, అందరు ఈ పని చేయమన్నారు కాబట్టి నేను చేసేసాను. అందరు చెప్పారు కాబట్టి మరి వాక్యం ఉన్నదా? వాక్యం చెప్పిందా? అన్న వాక్యం చదవలేదన్నా, అందరు చెప్పారన్నా ఆ పని రైటే చేసుకోపోమన్నారన్నా, కాబట్టి మెజారిటీ వాళ్ళు చెప్తే చేశారన్న. మెజారిటీ కాదు అక్కడ, అసలు ఆయన చెప్పాలా. యేసుప్రభు వారు ఆయన సిలువకెక్కేటప్పుడు ఎంతమంది ఒపీనియన్ తీసుకున్నాడు మీరు చెప్పండి? సిలువకి వెళ్ళేటప్పుడు ఎవరికిష్టం సిలువ ఎక్కడం? శిష్యులందరూ ఏమన్నారు? నువ్వు నీతో పాటు చావడానికి సిద్ధంగా ఉన్నావన్నారు.
పేతురు ఏమన్నాడు? నువ్వు సిలువ ఎక్కకూడదు అన్నాడు. అందరూ మెజారిటీ పీపుల్ అంతా కూడా అగెనిస్ట్గానే ఉన్నారు, ఈయన సిలువకి ఎక్కకూడదు, సిలువకి ఎక్కకూడదని. కానీ యేసుప్రభు సిలువకి ఎక్కకుండా ఉన్నాడా? చెప్పండి, ఏమన్నాడు ఆయన? 17వ అధ్యాయం యోహాను సువార్తలో, తండ్రి, చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చా, నువ్వేం చెప్పావో అది చేశా. లోకం ఏమనుకుంటుందో నాకు తెలియదు, లోకము ఏ తీర్మానం చేస్తుందో నాకు తెలియదు, లోకం వాళ్ళ అభిప్రాయాన్ని నేను తీసుకోవాలా, నీ అభిప్రాయమే నాకు ముఖ్యము. అది 3వది. 4వది, దేవుని చిత్తం ఎలా చేయకూడదంటే, నువ్వు దేవుని మార్గములో లేకుండా దేవుని చిత్తం కనుక్కోవద్దు. నువ్వు దేవుని మార్గంలో లేకపోతే డోంట్ డేర్ టు ఫైండ్ గాడ్స్ విల్. నువ్వు దేవుని మార్గంలో లేవు, అసలు నీకు వాక్యం చదవటం లేదు, ప్రార్థన లేదు, మందిరానికి రావు, ఏదో కనబడితే ప్రేజలాడంటావు. నువ్వు దేవుని చిత్తం కనుక్కోవడానికి ప్రయత్నం చేయబాక, సైతాన్ని దారి తప్పించేస్తాడు. నేను తర్వాత చెప్తాను నా అనుభవంలో, ఇవన్నీ చెప్తున్నాను, నా అనుభవంలో గురించి చెప్తున్నాను. దేవుని మార్గంలో లేకుండా దేవుని చిత్తం కనుక్కోబాక, దారి తప్పిస్తాడు సైతాను. 5వది, నువ్వు చేసే పనికి దేవుని నామానికి దోషణ వచ్చేటట్టుంటే ఆ పని చేయబాక. ఆ పని ద్వారా దేవుని నామానికి అవమానం వస్తే ఆ పని చేయబాక. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఉదాహరణకి దేవుని నమ్ముకున్న వాళ్ళని చేసుకోవాలా, మారు మనసు పొందిన వాళ్ళు పొందిన పిల్లల్ని చేసుకోవాలి వివాహము. కానీ జరిగిందేంటి? అక్కడ మారు మనసు పొందినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, లేక మారు మనసు పొందిన ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. దానికోసం దేవుని చిత్తం కనుక్కోబాక. ఎందుకు అనుకుంటావు దాని గురించి దేవుని చిత్తాన్ని? నువ్వు దేవుని చిత్తం కాదు అది, మళ్ళీ దేవుని చిత్తం తెలియజేయమంటావేంటి? ప్రభా సినిమా హాలు, నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు ఒక చోట, ఆ అబ్బాయి సినిమా హాల్ సినిమా టికెట్ తీస్తాడు. ఆయన వచ్చి, అన్న ఇది దేవుని చిత్తమేనా అన్నాడు. నువ్వు సినిమా హాల్లో సినిమా టికెట్ దేవుని చిత్తం ఎట్లా అవుద్ది? దేవుని చిత్తం ఎట్లా అవుద్ది? ఒక అతను అంటాడు, అన్న బార్లో విస్కీ సప్లై చేస్తానన్న, ఉద్యోగమే కదా, ఆ దేవుని చిత్తం అవుతుందా? కనుక దేవుని వాక్యమునకు భిన్నమైన వాటిని గురించి నువ్వు దేవుని చిత్తం కనుక్కోబాక. దేవుని వాక్యమునకు విరుద్ధమైన వాటి గురించి నువ్వు ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కోబాక. కనుక 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తము ఎలా కనుక్కోకూడదు, బైబిలు అట్లా తీయకూడదు. 2వది, దేవుని వాక్యము ఒక్క వాక్యాన్ని ఆధారము చేసుకోకూడదు. 3వది, ఎక్కువ మంది చెప్పారు కాబట్టి, మా బంధువులు చెప్పారు కాబట్టి నేను చేస్తానని అనకూడదు. దేవుని నామానికి అవమానకరం, అందుకే దేవుని వాక్యానికి భిన్నమైన దాని గురించి నువ్వు దేవుని చిత్తము కనుక్కోబాక. ఇవి 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. సో వాట్ నాట్ టు డూ టు ఫైండ్ గాడ్స్ విల్. కాబట్టి ఇంతటితో ఈ మొదటి సెషన్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం చెప్పేస్తాం. మనం రక్షించబడ్డ వారము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. మన విషయంలో దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, ఇది దేవుని చిత్తమే. అయితే మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కొన్ని చెప్పాను కదా, ఆ నిర్ణయాలు తీసుకునే విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమైనదో గ్రహించి తెలుసుకొని, పరిశీలనగా తెలుసుకొని దాన్ని చేయాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. సో దాని గురించి దేవుని చిత్తం మీద వాళ్ళు మాట్లాడిన వ్యక్తులు అబ్రహాము, తర్వాత దావీదు, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు, అపోస్తలుడైన పౌలు, ఎపఫ్రోదితు, ఆ తర్వాత బక్సింగ్ గారు. అందుకే మన జీవితంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని చిత్తం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎవరైతే దేవుని చిత్తం కనుక్కొని చేస్తారో వాళ్ళకి సేఫ్టీ, క్షేమంగా ఉంటారు, సెక్యూరిటీ, భద్రంగా ఉంటారు, ఆ తర్వాత పీస్, సమాధానంగా ఉంటారు. నాలుగవది ఏంటి? జాయ్, సంతోషం ఉంటుంది. 5 వారి జీవితంలో తృప్తి అనేది ఉంటుంది, బెనిఫిట్స్. తర్వాత ప్రీరిక్విజిట్స్, దేవుని చిత్తం కనుక్కోవడానికి ఎవరికి బయలుపరచబడుతుంది? నువ్వు మారు మనసు పొంది ఉండాలా, తర్వాత నీకు కోరిక కలిగి ఉండాలి, తర్వాత దేవుణ్ణి పూర్తిగా నమ్మిన వ్యక్తివై ఉండాలి, తర్వాత దేవుని మీద దేవుని పూర్తి అధికారాన్ని ఇచ్చిన వ్యక్తివై ఉండాలి, తర్వాత దేవుని వాక్యాన్ని కన్సిస్టెంట్గా ఖచ్చితంగా చదివే వ్యక్తి అయి ఉండాలి, తర్వాత ప్రార్థనా జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ విధముగా దేవుడు తన యొక్క విధానములో దేవుడు నడిపిస్తాడు. ఓర్పు కలిగి ఉండాలి. ఎలా చదవకూడదు, దేవుని చిత్తం ఎలా తెలుసుకోకూడదు, పోతా క్యాలెండర్లో వాక్యం చదవటం, బైబిల్ ఎట తీయటం,
తర్వాత ఒక వాక్యం తీసుకోవడం, అందరు చెప్పారని చేయడం, వాక్య విరుద్ధమైన చేయడం, అలాంటివి చేయకూడదు. కనుక ఇందులో సెషన్ ముగించబడింది. వాక్య ప్రభు దీవించును గాక. మీలో ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే ప్రభు దగ్గర మీ పాపములు ఒప్పుకొని, ప్రభు రక్తంలో మీ పాపాలని కడుక్కొని క్షమాపణ పొందండి. ఇప్పుడే ప్రభు మీరు తన బిడ్డలుగా చేసుకుంటాడు. ప్రభు ఈ వాక్యం దీవించును గాక.